ప్రైజ్ ద లార్డ్. దీనులుగా ఉండే వారిలో ఉండే రెండో లక్షణం ఏంటో తెలుసా? వారు తమను తాము ఇతరుల కొరకు ఖర్చు చేసుకుంటారు. ఒకసారి యేసుక్రీస్తుని చూద్దామా? యేసుక్రీస్తు తన రక్తాన్ని కూడా మనకి వెలగా ఇచ్చాడు. ఆయన ప్రాణాన్ని కూడా మన కొరకు ఖర్చు చేశాడు. ఈ రోజున మనము స్వార్థంగా జీవిస్తున్నామా? లేదంటే మనల్ని మనము ఎవరి కొరకైనా ఖర్చు చేసుకుంటున్నామా? ఎవరికైనా డబ్బులు ఇస్తున్నామా? ఎవరికైనా దానం చేస్తున్నామా? ధర్మం చేస్తున్నామా? అన్నది కాదు కానీ, మనల్ని మనము ఖర్చు చేసుకోవడం అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడము. అలానే ఒకరిని ఒకరు సర్వ్ చేసుకోవడము. యేసుక్రీస్తు తన శిష్యుల పాదాలను కడిగినప్పుడు మీరు ఒకరిని ఒకరు కూడా ఇలానే సర్వ్ చేసుకోవాలి అని ఆయన చెప్తాడు. ఈ రోజున నువ్వెవరికైనా సర్వ్ చేస్తున్నావా? నిన్ను వలె నీ పొరుగువారిని నువ్వు ప్రేమిస్తున్నావా? ఒకవేళ అది నీలో కనిపించకపోతే చూసుకో, నువ్వు అహంకారిగా నడిచి వెళ్ళిపోతున్నావేమో. అహంకారులను ఆయన ఎదిరించి దీనులకు ఆయన కృప చూపిస్తానంటున్నాడు. నువ్వు ఈ దినాన దేవుని కృపకు పాత్రుడువు, పాత్రురాలివి కావాలి అంటే నీలో ఈ లక్షణాలు చాలా అవసరము. ఫాలో టు నో మోర్.